హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అంటే చాలా మంది ఇండస్ట్రీ అంటే కొంతమంది పేరెంట్స్ కి నచ్చదు. వద్దు మనకి సెట్ అవ్వదు, మంచి మంచి వాళ్ళే సెట్ అవ్వలేరు అక్కడ, సో మనకెందుకు మనం చదువుకుని ఏదైనా జాబ్స్ చేసుకుందాం అనే థాట్లో ఉంటారు. బట్ మీ పేరెంట్స్ మాత్రం టోటల్గా డిఫరెంట్గా ఉన్నారు. ఎందుకంటే అంత ఎంకరేజ్ చేయడం కూడా చాలా గ్రేట్ అనే చెప్పాలి. బట్ మా నాన్న యాక్చువల్లీ ఒప్పుకోలేదు. అవునా? ఓకే. మా నాన్న చూడడానికి మిలిటరీ మ్యాన్ లా ఉంటారు, సో స్ట్రేట్. సో వద్దు అని చెప్పేసారు స్టార్టింగ్లోనే. వద్దు అంటే వద్దు. ఒక చాలా నేను స్ట్రైక్ చేసా, లేదు ప్లీజ్ ప్లీజ్ అని. అంటే స్ట్రైక్ అంటే నేను వెళ్తా అది ఇదని. మా నాన్నకి చాలా కోపం వచ్చేసింది. ఒకరోజు అంటే వాళ్ళు భోజనం తింటూ ఉన్నప్పుడు నేను అడిగితే అది ఫుడ్ అని తోసేశారు. అంత కోపం వచ్చింది మా నాన్నకి. వద్దు అని ఇంతసార్లు చెప్పినా కూడా వెళ్తాను అని చెప్తున్నారు అని. తర్వాత ఓకే అదే ఏంటి ప్రాజెక్ట్స్ అన్ని స్టార్ట్ అవుతుంది నాకు, అంటే ఇవన్నీ అయ్యాక లేదు అని నేను ఎలాగో అది అంటే ఏడ్చో అది ఇది వచ్చేసా. తర్వాత ఆఫ్టర్ సీయింగ్ మై కాన్ఫిడెన్స్ లెవెల్ హీ స్టార్టెడ్ సపోర్టింగ్ మీ. ఓకే. ఇప్పుడు హీ సో హ్యాపీ దట్ ఐమ్ హియర్. ఓకే. అండ్ మీరు కన్నడలో అక్కడ ఒక సీరియల్స్ చేసినప్పుడు మీ నాన్నగారు ఫీలింగ్ ఎలా ఉంటుండే? లైక్ అంటే మనం ట్రై చేయడం వేరు, అందులో యాక్ట్ చేయడం వేరు కదా. సో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుండే? అంటే వాళ్ళు చూసి ఇక్కడ కరెక్షన్స్ ఉండాలి అండ్ తర్వాత ఇంకా మంచిగా చేయాలి ఇలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఓకే. అదే సెడ్ యూ రైట్. కాన్ఫిడెన్స్ చూశాక అంటే చాలా ఇంట్రోవర్ట్ నేను, ఇప్పుడు కూడా అంతే, బట్ అప్పుడు ఇంకా చాలా ఇంట్రోవర్ట్. సో అలా ఉన్నప్పుడు ఎవరైనా పేరెంట్స్కి ఒక భయం ఉంటుంది, ఎలా మాట్లాడతారో ఏంటో, తను ఎలా రియాక్ట్ అవుతుందో అని. సో అది వాళ్ళ కాన్ఫిడెన్స్ చూసాక ఒక క్లారిటీకి వచ్చారు. అండ్ తర్వాత నా ఎపిసోడ్ చూసాక హీ వాజ్ ఫీలింగ్ సో ప్రౌడ్. నా ముందు చెప్పరు వాళ్ళు. ఓకే. వెళ్ళి మా అమ్మతో లేకపోతే మా కజిన్స్తో ఎంత మంచిగా చేసింది తెలుసా నా బిడ్డ చూడండి అని వాళ్ళ ఎపిసోడ్ చూపించేవాళ్ళు. హీ వాజ్ సో హ్యాపీ అండ్ హీస్ హ్యాపీ నౌ టూ. హీ కీప్ సీయింగ్ మై సీరియల్స్ ఆల్సో, గుండమ్మ కథ. అండ్ ఇంకొకటి ఏంటంటే, బట్ ఇండస్ట్రీకి వచ్చి అంటే మన పేరెంట్స్ ఏమనుకుంటున్నారో దాన్ని పక్కన పెడితే, పక్కన వాళ్ళు అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఈమెకి ఎందుకు సీరియల్స్, లైక్ ఇండస్ట్రీ అంటే అదొక టైప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు అక్కడ, సో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనే నెగిటివ్ టాక్ ఏమైనా విన్నారా? మీ దృష్టికి వచ్చాయా? చాలా విన్నాను, చాలా విన్నాను. అంటే నాకు టు బి వెరీ ఫ్రాంక్, నాకు నా పేరెంట్స్ నా వరల్డ్. వాళ్ళిద్దరు తప్ప ఎవరేమన్నా ఐ డోంట్ ఈవెన్ కేర్. అలా కైండ్ ఆఫ్ మైండ్ సెట్ నాది. నేను చిన్నప్పటి నుంచి అలాగే పెరిగాను. సో ఇప్పుడు వాళ్ళంటే నేను హర్ట్ అవుతా. ఎవరు ఉంటే నేను ఎందుకు హర్ట్ అవ్వాలి? ఎవరో కాదు, ఎందుకు మా మమ్మీ వాళ్ళ చెల్లె కూడా నాకు ఒక గొడవలో ఒక రాంగ్ వర్డ్ని యూజ్ చేశారు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఇలాగే వెళ్ళావేమో అది ఇది అని. బట్ నోబడీ నోస్ వాట్ ఎవ్రీ పీపుల్ గోనా స్ట్రగల్. అంటే ఆ స్ట్రగల్ పీరియడ్ ఎవరికి తెలియదు. సో నోబడీ షుడ్ టాక్ లైక్ దట్. ఎవ్రీబడి హ్యావ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ఏంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఎందుకు నేను మీకు హార్ష్గా మాట్లాడితే మీరు నాతో హార్ష్గా మాట్లాడతారు, ఇక్కడ బ్రేక్ అయిపోతుంది. బట్ అదే ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంటే ఎన్విరాన్మెంట్ విల్ బీ హ్యాపీ, వీ విల్ బీ హ్యాపీ. నెక్స్ట్ ఏదో ఒక ప్రాజెక్ట్ వచ్చినా కూడా అరే మా ఫ్రెండ్ ఉందిరా, మా ఫ్రెండ్కి చెప్దాం, నేను చేయలేకపోతే వాళ్ళకి చెప్దాం అని ఒక మంచి బాండ్ ఉంటుంది. బట్ గొడవ ఐ హోప్ డజంట్ ఈవెన్ వర్క్. సో ఇదే అన్నమాట. అండ్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాను. ఇట్స్ ఓకే. అంటే లైక్ మీ మమ్మీ వాళ్ళ సిస్టర్ ఏదో అన్నారు, సో దానివల్ల డిస్కరేజ్ అవ్వడము. యా, వాళ్ళు అలా చెప్పారు, బట్ ఐ డోంట్ ఈవెన్ కేర్. ఇట్స్ ఓకే. మై మమ్మీ సపోర్టింగ్ మీ, మై ఫాదర్ ఇస్ దేర్. వాళ్ళే నా ప్రపంచం అనుకున్నప్పుడు వై షుడ్ ఐ నీడ్ టు వరీ అబౌట్ అదర్స్ కమెంట్? అవును. ఈవెన్ మా పక్కింటి వాళ్ళు అందరూ మాట్లాడుకుంటారు. సో నవ్ డేస్ అంటే కొంచెం ఈ సోషల్ మీడియా పెరుగుతున్న కన్నా ముందు లైక్ ఎవ్రీబడి వాజ్ లైక్ ఏం చేసినా ది గోనా బి కీప్ పాయింట్ అవుటింగ్. ఇప్పుడు కూడా మాట్లాడతారు, బట్ అంత లేదు అని నా ఒక థాట్. సో అంటే ఇలాగే ఉంటుంది అప్పటి నుంచి. సో అప్పుడైతే ఎక్కువ అనేవాళ్ళు, ఇప్పుడు కూడా మాట్లాడతారు, బట్ ఇప్పుడు ఏంటంటే డోంట్ కేర్ అబౌట్ నెగటివ్ థింగ్స్, కాన్సన్ట్రేట్ ఆన్ పాజిటివ్. Be successful in your life because your parent has been sacrificed their half of their life, their complete life for us. So we have to be grateful for them. Our complete lifetime. I'm a parent lover. Okay.